నమస్తే ప్రేమన్న. నమస్తే. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇన్ని రోజులు కూడా ప్రతి ఒక్క పార్టీ కూడా బీజేపీ పార్టీ క్యాండిడేట్ లేదు, క్యాండిడేట్ ప్రకటించలేదని చెప్పి కూడా చాలా విమర్శలు చేశారు. ఎట్టకేలకు నామినేషన్ టైంలో కూడా ఇంత తక్కువ టైంలో కూడా దీపక్ రెడ్డి గారు కూడా ప్రకటించారు బీజేపీ పార్టీ నుంచి. అయితే ఎట్లుండబోతుంది ప్రచారం, ఎట్లా చేయబోతున్నారు? మొదటిగా వాళ్ళు క్యాండిడేట్ ప్రకటించలేదని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే జూబ్లీహిల్స్ లో ఉన్న ప్రతి బీజేపీ కార్యకర్త ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేటే. మేము క్యాండిడేట్ డిక్లేర్ చేసినా చేయకపోయినా గత 3 నెలల నుంచి దీపక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి పోలింగ్ బూత్ ఇప్పటికే మేము 2 సార్లు తిరగడం జరిగింది, వెరిఫికేషన్ చేయడం జరిగింది. మా అధిష్టానంపై మాకు నమ్మకం ఉంది. మేము కొన్ని సంవత్సరాల నుండి దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ అసెంబ్లీలో మేము పనిచేయడం జరుగుతుంది. మేము ఖచ్చితంగా ఈసారి జూబ్లీహిల్స్ లో జెండా ఎగరవేయడం జరుగుతుంది. మేము ప్రజా సమస్యలపై దీపక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ప్రజలతో మమేకమై ఉన్నాము. ప్రజలను తీసుకెళ్లి మేము చాలా సమస్యలు కూడా తీర్చాము. వాళ్ళు కేవలము ప్రెస్ లో, మీడియాలో, ఫ్లెక్సీలలో ఉండుకుంటూ మేమే ఉన్నామన్న అపోహలో ఉన్నారు. దీపక్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ క్యాండిడేట్ గానే ఉన్నారు. ఆయనే క్యాండిడేట్. ఈ రోజు అది అఫీషియల్ గా అయిపోయింది. వాళ్ళకి అది అపోహగా ఉండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దీపక్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలంటే గత 5 సంవత్సరాల నుంచి మేము దీపక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఏదో ఒక బస్తీలో గాని ఏదో ఒక వీధిలో గాని తిరుగుకుంటూ అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన ఫండ్ తో చాలా మేము డెవలప్మెంట్ పనులు చేసినాం. అవి మేము ప్రచారంలో ఎన్నుకొనవచ్చు. ఆ విషయాలు మేము చేసిన విషయాలు ప్రచారంలో మీడియాలో గానీ ఫ్లెక్సీలో రూపంలో గానీ మేము తెలియపరచకపోవచ్చు. కానీ మా స్థానిక ప్రజలకు అందరికీ తెలుసు వాళ్ళు ఏం చేస్తారు, మేమేం చేస్తామని వాళ్ళందరికీ తెలుసు. ఎట్లుండబోతుంది ప్రచారం ఇంత తక్కువ టైంలో ఎట్లా చేయబోతున్నారు? మీరు చూడండి, ప్రచారంలో వాళ్ళు కనీసం మా గురించి ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారు అని ఖాళీ ఆశ్చర్యపోతారు. మా ప్రచారం అట్లా ఉంటది. మీరు ఈ రోజే చూడండి, ఎప్పుడైతే క్యాండిడేట్ డిక్లరేషన్ అయిపోయిందో ఎక్కడి నుంచో వస్తున్నారు. 1000 మంది కార్యకర్తలు, మొత్తం తెలంగాణలో ఉన్న 1000 మంది కార్యకర్తలు రేపటి నుంచే కాదు, ఈ రోజు సాయంత్రం నుంచి జూబ్లీహిల్స్ లోనే ఉంటారు. మొత్తం కాషామయం అయిపోతుంది. అది మీరు కూడా చూస్తారు. జూబ్లీహిల్స్ ప్రజలకు కావచ్చు, అందరికి కూడా ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ ప్రజలకి విషయాలు తెలుసు. మేము కొత్తగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. జూబ్లీహిల్స్ ప్రజలకి దీపక్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గెలిపిస్తే మేము ప్రతి బస్తీ, ప్రతి వీధి కాదు, ప్రతి ఇంటి దగ్గర ఉన్న సమస్య మొత్తం తీరుస్తాం. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న డ్రైనేజ్ గానీ, వర్షపు నీటి సమస్య గానీ మా ఎమ్మెల్యే గారు గెలిచిన 3 నెలల్లోనే అన్ని సమస్యలు తీరిపోతాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.